నమస్కారం, జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వెలిగొండ నిర్వాసితులకు అండగా ప్రజాప్రభుత్వం. శనివారం ఒక్కరోజే 300 కోట్ల R&R నిధులు విడుదల. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ హెల్త్ విప్లవం. గిద్దలూరులో సంజీవిని పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భాగ్యనగరంలో ఏరోస్పేస్ విప్లవం. సెకండ్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ను ఆవిష్కరించిన బ్లూజే ఏరోస్పేస్. రాత్రికి రాత్రే రంగులు మార్పు. రేవంత్ రెడ్డి మార్కు పాలనపై నెట్టింటి ట్రోల్స్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ ప్రకాశం జిల్లాతో పాటు 4 జిల్లాల తలరాతన మార్చబోయే ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఒక అపూర్వమైన అత్యంత భావోద్వేగభరితమైన ఘటన ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో జరిపిన ముఖాముఖి సమావేశం రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ఎలాంటి బారికేడ్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా దూరాన్ని పక్కన పెట్టి స్వయంగా రైతుల మధ్యనే కూర్చుని వారి బాధలను చంద్రబాబు ఆలకించారు. గత పాలకులు పునరావాస హక్కులను అడిగితే అరెస్టులు చేసి వేధించారంటూ నిర్వాసితులు కన్నీటి పర్యంతం అవగా చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క భరోసా అక్కడి వాతావరణాన్ని మార్చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం వేదికగా జరిగిన ఈ ముఖాముఖిలో వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ భూములను ఇళ్లను త్యాగం చేసిన సుంకేసుల మరియు ఇతర ముంపు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుంకేసులకు చెందిన దూదేకుల ఖాసిం వలి అనే నిర్వాసితులు చంద్రబాబు ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. గత పాలకులు తమకు రావాల్సిన పునరావాస సొమ్ము ఇవ్వమంటే జైళ్లకు పంపి బంధించారని, కానీ ఇప్పుడు చంద్రబాబు స్వయంగా 300 కోట్ల నిధులు పట్టుకుని మా ఊరికే రావడం దేవుళ్లాంటి నిర్ణయం అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. హనుమ ప్రసాద్ అనే మరో నిర్వాసితుడు మాట్లాడుతూ ఈ డబ్బు అందడంతో తమ పిల్లల చదువులకు భవిష్యత్తుకు భరోసా కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులను 30 ఏళ్ల కల సాకారమయ్యేలా చకచకా పరుగులు పెట్టిస్తున్నందుకు రైతులు చంద్రబాబుకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా ఆయన వారిని నివారించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ 7,225 మంది నిర్వాసితులు ఉంటే గత ప్రభుత్వం కేవలం 96 మందికి మాత్రమే నిధులు ఇచ్చిందని, తాము శనివారం ఒక్కరోజే 2,351 మందికి 300 కోట్ల మేర R&R నిధులు క్లియర్ చేశామని వివరించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే గ్యారంటీ తమదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ఉచిత కార్పొరేట్ వైద్య సేవలను ఇంటి ముంగరికి అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో భారీ మైలురాయిని అధిగమించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఇవాళ సుడిగాలి పర్యటన చేశారు. కిష్టంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్వయంగా సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ రాష్ట్ర వ్యాప్త గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పథకం సంజీవిని కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. పీహెచ్సీలో అందుతున్న సేవల నాణ్యతను, మందుల లభ్యతను స్వయంగా తనిఖీ చేసిన చంద్రబాబు రోగులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు పరిధిలో వైద్య సదుపాయాలను మరింత ఆధునీకరించే క్రమంలో భాగంగా కిష్టంశెట్టిపల్లి పీహెచ్సీ వేదికగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదరు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్లు, వార్డులను కలిదిరిగారు. సంజీవిని పథకం ద్వారా ఏపీలోని ప్రతి గ్రామీణ పీహెచ్సీ పరిధిలో రోగులకు ఉచితంగా అధునాతన నిర్ధారణ పరీక్షలు, టెలిమెడిసిన్ కన్సల్టేషన్లు మరియు నిరంతరాయంగా ప్రాణాధార మందులు పంపిణీ చేరనుంది. గ్రామీణ ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు పరుగులు తీసి అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు సీఎం తెలిపారు. కిష్టంశెట్టిపల్లి ప్రజలతో నేరుగా మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలు, స్టాఫ్ పనితీరుపై చంద్రబాబు ఫీడ్బ్యాక్ సేకరించారు. వైద్య రంగంలో డిజిటల్ టెక్నాలజీని అనుసంధానిస్తూ సంజీవిని ద్వారా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను ట్రాక్ చేయనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెల్కమ్ టు కేఎస్పల్లి పిహెచ్సి సార్. శ్రీధర్ రెడ్డి సార్. సార్, ఇది డిజిటల్ నెర్వ్ సెంటర్ అరీనా సార్. ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. MLHP రోహిణి ఉంటారు. డాక్టర్స్కి అపాయింట్మెంట్స్ ఇస్తారు సార్. స్టాఫ్ నర్స్ ఉంటారు సార్. వైటల్స్ రికార్డ్ చేస్తారు సార్. వైటల్స్ పేషెంట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత డాక్టర్స్ దగ్గర పంపిస్తారు సార్. సార్, ఇది మెడికల్ ఆఫీసర్ రూమ్ సార్. ఇది సార్ ఇక్కడ ఫార్మసిస్ట్ సార్. బాగా అలవాటైందా? ల్యాబ్ టెక్నీషియన్ సార్. కేజే గారు ల్యాబ్ టెక్నీషియన్ సార్.
అంతా ప్రాపర్గా చేయగలుగుతున్నామా? సార్ వాట్స్ అంతా మినిమం ఎక్విప్మెంట్ అంతా ఉందా? సార్ జనరల్ వార్డు ఇక్కడ పేషెంట్స్ ఉంచుతారు సార్. ఎన్ని 6 బెడ్స్ ఉన్నాయి సార్. మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు సార్. దీని బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయా? రూమ్ ఉన్నాయి సార్. ఇది క్లీనింగ్ అవన్నీ ఎవరు చూస్తున్నారు? శానిటేషన్ వర్కర్ ఈ ఉన్నారు ఏరియా సార్. అంతా కాదు, వర్కర్స్కి ఇచ్చారు ఇక్కడ లోకల్ వర్కర్స్ కాదు సార్, మా పిఎస్సి స్టాఫే చేస్తున్నారు ఈ స్టాఫే. కంటింజెంట్ వర్కర్ చేస్తారు. డెలివరీ రూమ్ సార్. లాస్ట్ మంత్ 4 డెలివరీస్ అయినాయి సార్. ఈ మంత్ ఒక డెలివరీ అయింది సార్. మన పిఎస్సి కూడా సంవత్సరానికి ఎన్ని అవుతున్నాయి? సంవత్సరానికి 15 to 20 అవుతుంది సార్ లాస్ట్ ఇయర్. ఈ ఏరియాలో ఈ హాస్పిటల్ ఏరియాలో ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి? వీళ్ళు బయట పోతున్నారు కదా? అవును సార్. ఎన్ని బయట పోతున్నారు, ఎన్ని మీరు క్యాటరింగ్ చేయగలుగుతున్నారు? మ్యాక్సిమం మన ఏరియా హాస్పిటల్ దగ్గర ఉంది సార్, 5 కిలోమీటర్లో. అందుకని ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నాయి సార్. మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ 5 ఏది గిద్దలు? గిద్దలు నుంచి ఏరియా హాస్పిటల్ సార్. అడల్ట్స్ అండ్ గర్ల్స్ 5 గర్ల్స్ ఉన్నారు సార్. అనీమియాకి పెట్టున్నారు సార్. గ్రూప్ కౌన్సిలింగ్ ఉంది. ఇంకోటి అన్కంట్రోల్ షుగర్ ఒక పేషెంట్ సొడ్డా వెంకటరత్నం కూడా ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది సార్. ఈ పిఎస్సి కూడా ఏ గ్రేడ్ వచ్చింది సార్. లాస్ట్ మంత్ డిస్ట్రిక్ట్లో 2nd ర్యాంక్ ఉంది సార్. స్టేట్లో 23 ర్యాంక్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ పిల్లలందరినీ చేస్తారా? సార్ పిల్లలకి అందరికీ కూడా టెస్ట్ ప్రకారం ఎనీమియా ఉంది సార్. వీళ్ళకి మన టాటా సంజీవిని ప్రోగ్రామ్ లో అడాల్సెంట్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లో ఈ వీళ్ళకి ఎనీమియా పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళతో డిస్కస్ చేయడానికి కోసం వీళ్ళని సెలెక్ట్ చేశాం సార్. అయితే విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ స్టార్ట్ కౌన్సిలింగ్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు ప్రొసీజర్ అంతా కరెక్ట్ చేయండి సార్. నా పేరు పద్మలత సార్, మెడిసిన్ ప్రొఫెసర్ అండి. మేడం విజయ్ గీత, న్యూట్రిషనిస్ట్ ఇన్ అవర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు నుండి మాట్లాడుతున్నాం సార్. పిల్లలు మీ పేరు చెప్తారా? పరిచయం చేసుకుందామా? ఏరోస్పేస్ విమానయాన రంగ భవిష్యత్తును సరికొత్తగా మారుస్తూ భాగ్యనగరం వేదిక మరో అద్భుత ఆవిష్కరణ రూపుదిద్దుకుంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ మద్దతుతో ఎదిగిన బ్లూజే ఏరో సంస్థ తన 2nd జనరేషన్ ప్రోటోటైప్ ఎయిర్క్రాఫ్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించింది. ఏరోస్పేస్ రంగంలో సరికొత్త విప్లవంగా భావించి వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ సాంకేతికతతో సాధారణ ఎయిర్పోర్ట్ రన్వే మౌలిక సదుపాయాలు ఏవీ లేకుండానే నిలువుగా పైకి లేవగల, అలాగే ల్యాండింగ్ అవ్వగల విమానాల తయారీలో ఈ సరికొత్త అడుగుపడింది. బ్లూజే ఏరో సంస్థ తక్కువ దూర ప్రయాణాలను అత్యంత సులభతరం చేసేందుకు, అలాగే వేగవంతమైన ప్యాసింజర్ మరియు కార్గో రవాణా సర్వీసుల కోసం హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మరియు బ్యాటరీ పవర్డ్ VTOL నెమోన్ విమానాలను అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల సాంప్రదాయ రన్వేలతో పని లేకుండా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య విమాన రవాణా వేగవంతం కానుంది. పూర్తిగా హైదరాబాద్లోనే తయారైన ఈ ఏరోస్పేస్ వెంచర్ వెనుక టీ-హబ్ యొక్క అద్భుతమైన మద్దతు, మెంటర్షిప్, గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ మరియు ఆవిష్కరణలు ఈకోసిస్టమ్ దాగి ఉన్నాయి. ఒక సాధారణ ఐడియాగా ప్రారంభమైన బ్లూజే ఏరో ఈరోజు అంతర్జాతీయ స్థాయి ఏరోస్పేస్ సంస్థగా ఎదగడం పట్ల స్టార్టప్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో 2022లో జరిగిన టీ-హబ్ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ సంస్థకు మోస్ట్ ప్రామిసింగ్ ఇన్నోవేషన్ అవార్డు కూడా లభించింది. ఆనాడు అందుకున్న గుర్తింపుతో మొదలైన ప్రయాణం నేడు ఏరోస్పేస్ రంగాన్ని రీడిఫైన్ చేసే స్థాయికి చేరింది. ఏరోస్పేస్ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూ విదేశీ టెక్నాలజీకి దీటుగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న బ్లూజే ఏరో బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో విపక్షాల విమర్శలకు సామాన్యుల మైండ్ వాయిస్కు అద్దం పెట్టేలా ఒక పాత సామెత ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మసిబూసి మారేడుకాయ చేయడం అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు రంగులు మార్చి నమ్మించడం. తెలంగాణ ప్రజలకు ఈ సామెత తెలియదనుకుంటున్నారేమో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాత రాజకీయ అనుభవాలన్నింటినీ వాడి క్షేత్రస్థాయిలో సరిగ్గా ఇదే చేసి చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విపక్ష శ్రేణులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పటికీ ఆర్టీసీని లాభాలకు తెచ్చేందుకు వినూత్నంగా రంగుల వ్యూహాన్ని ఎంచుకునేందుకు విమర్శలు వస్తున్నాయి. పల్లెటూళ్లకు తిరిగే సాధారణ పల్లె వెలుగు బస్సులకు గ్యారేజీల్లో రాత్రికి రాత్రే కొత్త పెయింట్లు వేసి వాటిని ఎక్స్ప్రెస్ బస్సులుగా రోడ్లపై కదులుతున్నారని, ఆ పేరుతో సామాన్య ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు బాదుతున్నారని విజువల్స్తో సహా ట్రోల్ చేస్తున్నారు. కేవలం రవాణా శాఖలోనే కాదు, గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇప్పుడు కాంగ్రెస్ మార్క్ 3 రంగులు వేసి వాటిని ఇందిరమ ఇళ్లుగా ప్రమోట్ చేసుకుంటున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలకు కేవలం రంగులు మార్చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా బోర్డులు తగిలిస్తున్నారని, మౌలిక సదుపాయాలు పెంచకుండా కేవలం బాహ్య రూపాలను మాత్రమే రేవంత్ రెడ్డి మార్కు పరిపాలన అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు కట్టకుండా పాత వాటికి రంగులేసి తామేదో పొడి చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇవ్వడంపై గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోనూ అంతర్గత చర్చ మొదలైంది. కలియుగ వైకుంఠం తిరుమలగిరిలో ఆధ్యాత్మిక వైభవంతో పాటు భక్తుల సౌకర్యార్థం ఒక అద్భుతమైన భారీ విరాళం నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ శ్రీవారి పట్ల తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆయన అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 27.5 కోట్ల రూపాయల విలువైన 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను భారీ విరాళంగా అందజేశారు. తిరుమల కొండపై కాలుష్య నివారణకు, పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడానికి టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా రిలయన్స్ ఈ భారీ విరాళాన్ని ప్రకటించింది. అనంత్ అంబానీ సమర్పించిన ఈ 25 ఎలక్ట్రిక్ బస్సుల విలువ దాదాపు 27.5 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఈ విరాళంలో అత్యంత కీలకమైన హైలైట్ ఏంటంటే కేవలం బస్సులనిచ్చి చేతులు దులుపుకోకుండా ఆ బస్సుల నిర్వహణకు అవసరమైన పూర్తి ఛార్జింగ్ స్టేషన్ల ఖర్చులను, వాటి మెయింటెనెన్స్ను మరియు ఆ బస్సులను నడిపే డ్రైవర్ల నెలవారీ జీతాలను సైతం రిలయన్స్ సంస్థే స్వయంగా భరించనుంది. దీనివల్ల టీటీడీ బడ్జెట్పై ఎలాంటి అదనపు భారం పడకుండా భక్తులకు ఉచిత, పర్యావరణ అనుకూల ప్రయాణ సౌకర్యాలు లభించనుంది. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అనంత్ అంబానీకి ఆశీర్వచనం పలక అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. आराम से ले लीजिए सर। దూరంగా ఉంటాం కాదు चलिए बहुत बहुत धन्यवाद। తమిళనాడు రాజకీయ ఉనికిపై సరికొత్త అధ్యాయాన్ని లిఖించి ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర వేస్తున్న సీఎం విజయ్ ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా మరో కీలక అడుగు వేశారు. తమిళనాడును సంపూర్ణ పోలియో రహిత రాష్ట్రంగా నిలబెట్టే దిశగా ఆయన సరికొత్త ముందడుగు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన పల్స్ పోలియో డ్రైవ్లో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా పాల్గొన్నారు. చిన్నారి పిల్లలకు ఆయన తన చేతుల మీదుగా పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. తమిళనాడు వ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో వ్యాక్సిన్ అందించేలా వైద్య ఆరోగ్య శాఖ ఈ మెగా డ్రైవ్ డిజైన్ చేసింది. చెన్నైలో జరిగిన అధికారిక కేంద్రంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ డ్రైవ్ను ప్రారంభించారు. వైద్యులు, ఆశా వర్కర్లతో మాట్లాడి క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ భావి భారత పౌరులైన చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై మరియు సమాజంపై ఉందన్నారు. ఒకరు కూడా మిగలకుండా 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించారని కోరారు. తమిళనాడులో వైద్య మౌలిక సదుపాయాల బలోపేతానికి, ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులో మరిన్ని విప్లవాత్మక హెల్త్ స్కీమ్స్ తీసుకురాబోతున్నామని స్పష్టం
స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి చిన్నారులకు చుక్కలు వేయడంతో తమిళనాడు వ్యాప్తంగా ఈ డ్రైవ్కు విశేష స్పందన లభిస్తోంది. புலம்பெயர்ந்து வாழும் பெற்றோர்களின் குழந்தைகளுக்கும் முகாம் நாளன்று போலியோ சொட்டு மருந்து வழங்கப்படும். இந்த போலியோ சொட்டு மருந்து மையங்களில் 2 லட்சத்திற்கும் மேற்பட்ட சுகாதார பணியாளர்கள், அங்கன்வாடி பணியாளர்கள், ஆசிரியர்கள், தன்னார்வலர்கள் மாநில அளவில் ஈடுபடுத்தப்பட்டுள்ளனர். இப்பொழுது இங்கு உங்கள் முன்னால் போலியோ சொட்டு மருந்து முகாமினை தொடங்கி வைக்கும் விதமாக குழந்தைகளுக்கு மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் அவர்கள் போலியோ சொட்டு மருந்தினை வழங்குகின்றார். హైటెక్ సిటీలోని అత్యంత రద్దీగా ఉండే మెహఫిల్ రెస్టారెంట్తో పాటు గచ్చిబౌలిలోని ఫేమస్ షాగ్ హౌస్ హోటల్లో ఆహార రక్షణ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బ్రాండ్ పేర్లు చూసి వేలాది రూపాయలు పెట్టుకుంటున్న ఆహారం వెనుక ఎంతటి ఘోరమైన అపరిశుభ్ర వాతావరణం దాగి ఉందో ఈ తనిఖీల్లో కళ్లకు కట్టినట్లు బయటపడింది. కిచెన్లో తడి ఫ్లోరింగ్, పాత గ్రిల్ చికెన్ నిల్వలు, చివరికి నిర్మాణ సామగ్రి పక్కనే రుమాలి రోటీలు తయారు చేస్తున్న భయంకరమైన దృశ్యాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేశాయి. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ విభాగం ఐటీ కార్డార్ను టార్గెట్ చేస్తూ ఈ మెరుపు దాడి నిర్వహించింది. హైటెక్ సిటీ మెహఫిల్ హోటల్ కిచెన్ లోపలికి వెళ్లిన అధికారులకు తీవ్ర అపరిశుభ్రత దర్శనమిచ్చింది. ఈగలు, కీటకాలతో కూడిన కింద పడ్డ నీటి ఫ్లోరింగ్, సరైన స్టోరేజ్, ఉష్ణోగ్రత లేని ఫ్రీజర్లు కనిపించాయి. అన్నిటికంటే దారుణంగా హోటల్ లోపల జరుగుతున్న రిపేర్ పనుల తాలూకా నిర్మాణ సామగ్రి, సిమెంట్, దుమ్ము పక్కనే ఎలాంటి కవరింగ్ లేకుండా రుమాలి రోటీలను తయారు చేస్తుండని అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. అటు గచ్చిబౌలి షాగ్ హౌస్ లో కూడా దాదాపు ఇవే దారుణ పరిస్థితులు పునరావృతమయ్యాయి. కస్టమర్లకు వడ్డిస్తున్న గ్రిల్ చికెన్ మరియు బిర్యానీ మాంసం నిల్వలు పాతవుగా తేలడం, కిచెన్ సిబ్బందికి కనీస హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోవడాన్ని టాస్క్ ఫోర్స్ తీవ్రంగా పరిగణించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ 2 హోటల్ నిర్వాహకులకు విపరీతమైన అపరిశుభ్రత కింద కఠినమైన చట్టపరమైన నోటీసులు జారీ చేశారు. బ్రాండ్ ఇమేజ్ చూసి మోసపోకుండా మనం తినే ఆహార నాణ్యతపై ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాల్సిన సమయం వచ్చింది. ఈ హోటల్ యాజమాన్యాల వివరణ మరియు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ నుంచి రాబోయే నివేదికలపై తమ బృందం నిఘా ఉంచిందని తెలిపారు. इधर ऐसे ही रख सकते हैं क्या? हाँ? आप దేశ రాజకీయాల్లో ముఖ్యంగా సంఘ పరివార అంతర్గత వర్గాల్లో భూకంపం సృష్టించి అత్యంత సంచలన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో ఒకప్పుడు ఉన్నటువంటి నిబద్ధత గల మంచివాళ్లు ఇప్పుడు తగ్గిపోయారని, సంస్థలో మంచివాళ్లకు తీవ్ర కొరత ఏర్పడిందంటూ మధ్యప్రదేశ్ సీనియర్ కేబినెట్ మంత్రి, బీజేపీ కీలక నేత కైలాస్ విజయ్ వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో జరిగిన ఒక అధికారిక సభ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో దామానంలా వ్యాపిస్తున్నాయి. పనిచేసే మంచివాళ్లు ఉండేవారని, కానీ ఇప్పుడు అలాంటి వారి సంఖ్య క్షీణించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్యూరోక్రసీలోని అధికారాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఉన్నతాధికారులందరూ రాత్రికి రాత్రి సంఘ్ సపోర్టర్లుగా మారిపోయారని మండిపడ్డారు. తాము కూడా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ నిక్కర్లు వేసుకున్నామని, తమ నాన్న సంఘ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ పదవులు లబ్ధి పొందడమే లక్ష్యంగా కొందరు అవకాశవాదులు సంస్థలకు దూరిపోయారని ఎండగట్టారు. బీజేపీ పవర్లోకి రాకముందు సంఘ్కు దూరంగా ఉన్నవారే ఇప్పుడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సంఘ్ పేరును వాడుకుంటున్నారంటూ సొంత పరివారపైనే ఆయన చేసిన ఈ అంతర్గత విమర్శలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై నెట్జన్ల నుంచి కూడా భిన్నమైన కౌంటర్లు వ్యక్తమవుతున్నాయి. जो भी अधिकारी आता सर, मैं शाहजहाँपुर में था सर, तो माखन सिंह जी शाखा लगाते थे, वहाँ जाता था। अरे भाई अभी तुम जाते हो, हमारी सरकार बनी उसके पहले तो कोई बताया नहीं तुमने। हर अधिकारी के मन में कुछ न कुछ तो बताता है, रहता है कि मैं अपना कमर दिखाऊंगी, देखो साहब मैंने भी पट्टी, मैंने भी बेल्ट बांधा है, चड्डी पहनी है। हर अधिकारी, हर कर्मचारी ये सोचता है। सरकार आने के बाद सब संघ के होंगे, हर अधिकारी संघ का होगा। मेरे पिताजी शाखा में जाते थे, एक अधिकारी ने तो मेरे से कहा कि मेरे पिताजी शाखा में अध्यक्ष थे। मैं उसको क्या बोलूं, अध्यक्ष तो होता ही था। ठीक है, अब अपने अपने तरीके से बहुत भीड़ हो गई है। इस भीड़ में अच्छे इंसानों की कमी है। बस अच्छे इंसान थे शादीराम जी, अच्छे इंसान हैं मोदी जी, अच्छे इंसान हैं सदाशिव जी। ऐसे इंसानों की कमी होती जा रही है। संगठन बढ़ रहा है, कहने के लिए विचारधारा भी बढ़ रही है, पर अगर अच्छे इंसान नहीं होंगे तो इस विचारधारा का
महत्व क्या है इसके पर हमें चिंतन और मनन करना चाहिए। హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ డాక్టర్లు సిబ్బందిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయి భౌతిక దాడి దిగడం నగరంలో సంచలనంగా మారింది. ఎల్బీ నగర్లోని శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్లో లలిత కరీరా అనే మహిళ కడుపు నొప్పి ఉందంటూ అర్ధరాత్రి ఎమర్జెన్సీ వార్డులో చేరింది. అయితే పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకి ఎలాంటి సమస్య లేదని చెప్పడమే ఆమె ఆగ్రహానికి కారణమైంది. కడుపు నొప్పితో హాస్పిటల్కు వచ్చిన లలిత కరీరా అనే మహిళకు డ్యూటీలో ఉన్న వైద్యులు తక్షణమే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకి ఎలాంటి సీరియస్ అనారోగ్య సమస్యలు లేవని, అంతా నార్మల్గా ఉందని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లలిత డాక్టర్లు తనను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అక్కడి సిబ్బందితో ఘర్షణకు దిగింది. ఆసుపత్రి లోపల నానా రభస సృష్టించిన ఆమె అడ్డు వచ్చిన వారిని దూషిస్తూ దాడికి పాల్పడింది. సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో సదరు మహిళ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. TS08 HG 9824 నెంబర్ గల తన కారును ఆమె స్వయంగా నడుపుకుంటూ వనస్థలిపురంలోని సహారా హాస్పిటల్కి వెళ్లినట్టు సమాచారం. ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై ఇలాంటి దాడులు జరగడంపై స్థానిక మెడికల్ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వేళ ఆసుపత్రిలో హల్చల్ చేసిన సదరు మహిళ ప్రస్తుతం వనస్థలిపురం సహారా హాస్పిటల్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విద్యా వ్యవస్థను, శాంతి భద్రతలను తీవ్రంగా కలవరపరిచి ఒక దారుణ ఉదంతం వెలుగుచూసింది. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు పాఠాలు చెప్తున్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై స్థానిక రాజకీయ నాయకులు భౌతిక దాడికి తెగబడ్డారు. ఆర్మూర్కు చెందిన ఉర్దూ టీచర్ అమీర్పై అసలు నువ్వు స్కూల్లో ఉర్దూ భాషను ఎందుకు బోధిస్తున్నావు అంటూ బీజేపీ స్థానిక నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ విద్యార్థుల ముందే ఆయనపై చెంపదెబ్బ కొట్టి ఘోరంగా అవమానించారు. అన్నింటికంటే షాకింగ్ అంశం ఏంటంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్మూరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ బోధన జరుగుతున్న సమయంలో ఈ వివాదం రాజుకుంది. భాషా బోధనను తప్పుపడుతూ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బాలు ఆధ్వర్యంలోని కొందరు నాయకులు స్కూల్లోకి చొరబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మైనార్టీ ఉపాధ్యాయుడిని విద్యార్థుల ముందే కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొడుతున్న పోలీసులు సకాలంలో అడ్డుకోలేకపోయారని స్థానిక విద్యా సంఘాలు మండిపడుతున్నాయి. ఉపాధ్యాయుడిని తీవ్రంగా బెదిరించిన ఈ ఘటనపై బాధితులిచ్చిన అధికారిక ఫిర్యాదుతో పోలీసులు రంగాలకు దిగారు. దాడి మరియు బెదిరింపుల కేసు కింద ఆర్మూర్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బాలుతో పాటు ఈ దారుణంలో పాల్గొన్న మరికొందరు లీడర్లపై ఐపీసీ పరిధిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విద్యామందిరంలో ఇలాంటి రాజకీయ దాడులు జరగడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై, అది కూడా విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలో ఇలాంటి దాడులు జరగడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. స్కూల్ బస్సులు ఎక్కి దిగే మన పిల్లల భద్రతపై ప్రతి ఒక్క తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు కళ్ళు తెరిపించే ఒక షాకింగ్ ప్రమాద దృశ్యం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో స్కూల్ బస్ దిగి రోడ్డు దాటుతున్న ఒక చిన్నారిని అతివేగంగా వచ్చిన బైక్ ఘోరంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదం చూశాక మన పిల్లలకు రోడ్డు దాటే నియమాలు నేర్పించడంలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో అర్థమవుతోంది. బీడ్లో జరిగిన ఈ ఘటనలో బస్సు దిగిన చిన్నారి బస్సు ముందు భాగం నుంచి రోడ్డు అవతల వైపునకు ఒక్కసారిగా పరిగెత్తింది. అదే సమయంలో బస్సు పక్క నుంచి వేగంగా దూసుకొచ్చిన మోటార్ సైకిల్ ఆ చిన్నారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదాలు కేవలం వాహనదారుల వేగం వల్లే కాదు, చిన్నపిల్లలకు రోడ్డు దాటే పద్ధతులపై కనీస అవగాహన లేకపోవడం వల్ల కూడా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాద నిపుణుల సూచనల ప్రకారం పిల్లలు బస్సు దిగిన వెంటనే రోడ్డుపైకి పరిగెత్తకూడదు. బస్సు పూర్తిగా ముందుకు వెళ్లిపోయి రోడ్డుకి ఇరువైపులా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించే వరకు వేచి చూడాలి. ఆ తర్వాతే లెఫ్ట్ రైట్ చూసుకుని రోడ్డు క్రాస్ చేయాలి. అలాగే స్కూల్ సిబ్బంది లేదా బస్సు అటెండెంట్లు
పిల్లలు సురక్షితంగా రోడ్డు దాటే వరకు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పిల్లలను బస్ పాయింట్ల వద్ద రిసీవ్ చేసుకునేందుకు వచ్చే తల్లిదండ్రులు కూడా రోడ్డుకు అవతల వైపు నిలబడి పిల్లలను పిలవకూడదు. దీనివల్ల పిల్లలు ఆవేశంతో రోడ్డుపై పరిగెత్తే ప్రమాదం ఉంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తనదైన స్క్రీన్ ప్లే, మాయాజాలంతో, విలక్షణమైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు, దిగ్గజ దర్శకుడు కె. భాగ్యరాజ్ ఇక్కలేరు. ఆయన మరణవార్త యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. అయితే చెన్నైలోని ఆయన నివాసంలో ఒక అత్యంత హృదయ విదారకరమైన దృశ్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తనను ప్రాణంగా చూసుకున్న యజమాని భాగ్యరాజ్ పార్థివ దేహాన్ని చూసి ఆయన పెంపుడు కుక్క తీవ్ర భావోద్వేగానికి లోనైంది. భాగ్యరాజ్ మరణవార్త వెంటనే తమిళ, తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఈ క్రమంలో భాగ్యరాజ్ ఎంతో కాలంగా పెంచుకుంటున్న ఆయన పెంపుడు కుక్క భౌతికాయమించిన పేటికి వద్దకు వచ్చి సుదీర్ఘంగా నిలబడిపోయింది. ఆ మోగజీవి తన యజమానికి లేడనే నిజాన్ని నిషేధించుకోలేక పార్థివ దేహాన్ని పదే పదే తన తలతో తాకుతూ మూలుగుతూ చూపిన ప్రేమ అక్కడికి వచ్చిన అభిమానులను, కుటుంబ సభ్యులను వెక్కి వెక్కిడ్చేలా చేసింది. మనుషులు సైతం మర్చిపోయే విశ్వాసాన్ని ఆ మోగజీవి చాటుకుందంటూ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. కాగా సినిమా రంగానికి ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం 1:30 చెన్నైలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భాగ్యరాజ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.